ముళ్ళు గట్టిగానే ఉన్నాయిగా, ముళ్ళు కొంచెం ఉండాలి అయినా ఏం కాదు, ఇబ్బంది లాగా తినొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసా. కింద పడేవు. ఈరోజు వీడియో వచ్చేసరికి మామూలుగా ఉండదు. ఆల్రెడీ తమిళ మీద చూసారు కదా, గుడిసెలో ఫిష్ ఫ్రై. ఎక్కడ మనం చేస్తాం అనుకున్నారా? మనం చేయట్లేదు, చేసే దగ్గరికి వెళ్ళి తినడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 100 కిలోమీటర్లు, గుంటూరు నుంచి నాగార్జున సాగర్ దాకా 150 కిలోమీటర్లు ఫిష్ ఫ్రై తినడానికి వెళ్తున్నాం మేము వచ్చేసరికి. రెడీగా ఉండండి. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మార్చెర దగ్గర ఉన్నాం. ఒకసారి కాలువ చూడండి. ఇది వచ్చేసరికి నాగార్జున సాగర్ కాలువ, తెలుసు కదా, మన ఏపీ మొత్తానికి ఇదే. సో ఇక్కడ నుంచి మనం ఒక 10 కిలోమీటర్లు అలా వెళ్ళామంటే అదిగోండి ఆ నాగార్జున సాగర్ వెళ్ళిపోతాము. వేడి వేడిగా మన కళ్ళ ముందే చేపలు బట్టి రుద్ది మంచి ఆయిల్లో ఫిష్లు వేసి మంచిగా తయారు చేసి మనకైతే ఇస్తారు. అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే, నాకు తెలిసి చూస్తున్నా మన సబ్స్క్రైబర్ చాలామంది అంటే ఏపీ నుంచి తెలంగాణ వెళ్తున్నా, తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్నా కానీ ఖచ్చితంగా రోడ్ సైడ్ చూసే ఉంటారు. టేస్ట్ అయితే పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా అంత టేస్ట్ అయితే రాదు. ఎందుకు మీరు తిన్నారు ఎప్పుడన్నా? లేదురా, ఫస్ట్ టైం తిందాం, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది. ఇద్దరు ఫస్ట్ టైమే. నేను చాలా సార్లు తిన్నాను, వీళ్ళైతే ఇప్పుడు తీసుకెళ్తున్నా. గోపి, నువ్వు తిన్నావా? తిన్నది ఎక్కువ. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నాకు ఇంకా తినాలనిపిస్తుంది. త్వరగా తిందాం కదా. ఫ్రై అంటే బాగా ఇష్టం. ఖచ్చితంగా అందరం వెయిటింగ్. సరే, ఆ లొకేషన్కి వెళ్ళి అసలు ఉన్నాయో చూడాలి ముందు, అర్జెంట్ గా వెళ్దాం పదండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మీరు కూడా చేపల పొరి తినేస్తా. కమాన్, కమాన్, గో, లెట్స్ గో. సాగర్లో అయ్యాక ఈ చేపలు ఇస్తారంటే అన్నీ అయ్యాలే మొత్తం. ఎంత కేజీ అయితే ఎంత? ఎన్ని పీసులు వస్తాయి మొత్తం? ఇప్పుడు మామూలు ప్లేట్ ఎంత? మామూలు విడిగా తీసుకున్నా 6 ముక్కలు ఎంత? 100 రూపాయలు. 100. సరే తీసుకున్నా. అవి ఏ చేప వేస్తారు? అవి బాగానే ఉంటాయి, అవి ఇవి కలిపి వేస్తాం. కలిపానా? సరే, ఒక కేజీ సరిపోతాయా? రెండు ప్లేట్లు తీసుకో. 2 ప్లేట్లు రా. 2 ప్లేట్లు ఏంటి? నాకు అర్థం కాల. పీసులు తీసుకున్నాను. పీసులు తీసుకున్నా. మనం చెప్పిన చేప అయితే ఇస్తే దాదాపు నూరి చేసి ఇస్తుంది అంట. సరే, కానీ అదే తీసుకుంటే మనకు నచ్చిన చేప చేసి ఇస్తారు. సరే, ఇదే తీసుకుంటా. చెయ్యి పెట్టిరా. ఇదో తీస్తున్నారు కదా. కానీ కేజీ చాలు. 12 వస్తాయి. కేజీ కంటే ఎన్ని వస్తాయి? 2 ప్లేట్లు వస్తాయా? 2 ప్లేట్లు దాడతాయి. దాంట్లో ఎన్ని వస్తాయి? 2 ముక్కలు వేసి సరే, కేజీ కొట్టండి. 250 తగ్గదా? 200 చేసుకోండి అంటే గోపి, కాసేపట్లో ఫ్రై కాబోతుంది. మన చేతిలో ఫ్రై అయిపోద్ది ఇది. మామూలు విడిగా మార్కెట్లో చేపల కేజీ ఎంత? అవి రకాలను బట్టి ఉంటాయి. రకాలు బట్టేనా? కేజీ ఉన్నాయా? సరే అండి. ఏమా చేపలు అవేనా? చంపేసావు 2 చేపలని. ఆల్రెడీ చచ్చిపోయినాయనా? ఎన్ని ముక్కలు మొత్తం కౌంట్ చేయ ఒకసారి, సరిపోతుంది. 13. సరే, మీ దగ్గర వచ్చి 7 మైళ్ళ ఇటు సాగర్గా? సాగర్. సాయంత్రం ఇవన్నీ తీసుకెళ్తారా? ఆటోలో తీసుకెళ్తా సమానంతా? అరే అమ్మాయి జోకులు వేస్తుంది రా. అదే కళాయిలు, ప్లేట్లు ఇవన్నీ ఎవరు దొంగతనం చేయరా కదా? అదే వాళ్ళ ధైర్యం.
తీసుకెళ్తే మా వాళ్ళే తీసుకెళ్తారు కదా మీ కాంపిటీషన్స్ వీళ్ళంతా. వాళ్ళకి ఏం చేసుకోవడం కూడా ఇవన్నీ. ఏ బుజ్జిమండ ఫ్రై అవుతుందిగా. అయిపోయా ఉన్నాయి కదా. ఇది నిండిపోయిందా కళాయి? హైవేలో బైక్లు ఆపేసి చేపల ఫ్రై. రా రెడీగా ఉన్నారా చేపలు తినడానికి? ఎరా రెడ్డి రెడీయా? వేడివేడిగా వస్తున్నాయి. గోపి ఇడిగా ఎరా తమ్ముడు ఎన్ని కావాలి? 4 ముక్కలు చాలు. 6 ముక్కలు. అక్కడ ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం 12 ఉన్నాయి. 13 నీకోటి. నువ్వు ఒకటి తినేసి ఎక్స్ట్రా ఉంది. పచ్చివి ఎంత బతుకున్నప్పుడు ఇలా చేసేసి ఇస్తే ఇలా ఫ్రై చేయకుండా ఫ్రై చేయకుండా మామూలు చేస్తే 150. ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకో 100 ఎక్స్ట్రా అంతే. కావాలన్నా ఇదే వేపండి. అయ్యింది అవి కూడా ఇయ్యే కదా మేము చెప్పినాయి కదా తర్వాత. సరే సరే. చేపల ఫ్రై ఇంట్లో చేసుకుందన్న, బయట ఎప్పుడు తిన్నా. ఫస్ట్ టైం తిన్నా బయట, ఎందుకంటే ముళ్ళు ఉంటాయని భయంతో. ముళ్ళు కూడా పస నవ్వులే ఇక్కడికి వచ్చాక. ఆ ముళ్ళు కూడా తింటారు. ఫ్రై ముళ్ళు కూడా నవ్వులేస్తారా? చూడాలి, ఫస్ట్ టైం ట్రై చేయాలి. ఇన్ని సంవత్సరాలు చేప ఫ్రై తినకుండా ఎలా బతికేవారు? ఎన్ని సంవత్సరాలు ఇంట్లో తింటాడంట. ఇంట్లో చేసుకుంటా. బయట ఫుడ్ కూడా తినాలి తమ్ముడు. వాళ్ళు బతకొద్దా? బయట వాళ్ళు బతకొద్దా? బయట అక్కడ చేయరు కదా. అరే నేనైతే ఫ్రై తినడం కోసం మధ్యాహ్నం సరిగా అన్నం కూడా తినలేదు. తినలా ఫ్రై తెలంగాణ ఫ్రై వెరైటీగా ఉంటుంది. ఇగో చెప్పి పార్సల్ కట్టించుకొని నైట్ కూడా అయ్యే తినేసి అదే పని చేస్తా ఈరోజు. చూడు వాడే కూడా నా ముక్క దగ్గరకు వచ్చాడంటే మామూలుగా ఉండదు చెప్తున్నా. ఒక్క ముక్క కూడా ఉండి పట్టుకొని నేను నాకు 2 ముక్కలు ఉంచు లాస్ట్ లో. నాకు కూడా అసలు నీకిర్రా. ఒకటి అక్కడ అవును నువ్వు కట్టించుకోయా. ఒకటి కూడా ఇవా. అన్నం తినరా, తెల్లన్నం తినరా. పోయి ఫ్రై చేసిన మెయిన్ అంట. చేప కింద వచ్చా గుంటూరు నుంచి. మనకు తెలుసు కదా ఇక్కడ టేస్ట్ ఎట్లా ఉంటాయో, మనకు తెలుసు కాబట్టి వచ్చిన. గుంటూరు నుంచి ఇక్కడ రా తెప్పించారు చేపలు. సాగర్ దగ్గర ఇంకెక్కడ దొరకవు. మనకి విజయవాడలో పెట్టుంటే బాగుండదు. విజయవాడలోనేమో అంతగా ఏం దొరకవు. లేకపోతే విజయవాడ పక్కన పెడితే నువ్వు రోజు పోతావు. అందుకే ఆల్రెడీ ఒకసారి తిన్నాం, అంతే లేదు టేస్ట్. ఇవంటే ఫ్రెష్ చేపలు కాబట్టి ఇక్కడ సాగర్ పక్కనే కాబట్టి సాగర్ లో నదిలో చేపలు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కాలుస్తారు, అందుకని ఫ్రై చేస్తారు. కర్రీ కూడా వండుతారు. ఎవరు కొట్టలేదా? మామూలు పులుసు కూడా పెడతారా కర్రీ లాగా? కేజీకి 250. అది ఇది ఒకలాగా తీసుకుంటాం. ఒకటేనా? ఫ్రై చేసిన ఒక 100 ఎక్స్ట్రా, కర్రీ చేసిన ఒక 100 ఎక్స్ట్రా. పచ్చడి పెడితే పచ్చడి అయితే కిలో 600, 500 ఉంటుంది. ఇక్కడే తెచ్చి ఇంటి దగ్గర పెట్టి ఇక్కడ తెచ్చి అమ్ముతాం. 500కి ఇస్తాము. ఎక్కువ హైదరాబాద్ వాళ్ళకైతే 600. మనలా లోకల్కైతే 500. మన లోకలేదా? నేను లోకలే కదా, మాకు 500 పెట్టినట్టుగా. అదే ఫిష్ రెడీ అయిందమ్మా తమ్ముడు. ముందు వాడికి నోట్లే ముందు వాడు ఆకలితో మలమల ఆడిపోయి ఒకసారి మధ్యాహ్నం అన్నం తినొచ్చుగా. అన్నం తినొచ్చు మధ్యాహ్నం. యాక్టింగ్ ఇప్పుడే కింద పడిపోతున్నాం. అరే నేను ఛాన్సాలు తిన్నా, మీరే కదా ఇప్పుడు టేస్ట్ చేయండి. నేను చేసేద్దాం. నేను దారిలో వెళ్తున్నప్పుడు ఒకప్పుడు ఛాన్సాలు తిన్నా బాబు. నువ్వు ఎన్నిసార్లు నేను అన్నిసార్లు అన్న. వాళ్ళు కూడా తినలేదు కదా. రెడ్డి మొత్తానికి నీ వీడియో కోసం 2 చేపలను చంపేసేవారు అబ్బోకి. వాడు చంపేపించింది. ఆమె అంటుంది ఆల్రెడీ చచ్చిపోయింది అంటుంది. చచ్చిన చేపలు చచ్చిపోయిన వాళ్ళు ముచ్చులేక
సచిన్ చేపలు ఇంకా చంపేశావు, రెండోసారి చంపేశావు. చేప కూర తిన్నాక ప్రాణం ఉండాలంటారా ఆయన? అంటే నేను చెప్పింది నిజమే కదా, అంటే అది పెద్దలు చెప్పేది. పెద్దలు తిన్నదాకా అట్లాగే ఉండదు అంటారు కదా. సరే రోజు వస్తాను ఇలా తెలుసుగా మా తాత అట్లాగే చెప్పాడు. ఓకే స్పైసీ. ఉల్లిపాయలు ఉన్నాయంటే అయ్యా ఉల్లిపాయలు ముఖ్యం. నిమ్మకాయ ఉందా? గుమగుమలాడే చేప ఫ్రై. కోయ్ కోయ్ చేపని కోయ్. చిన్నదే ఉంది చూడండి. ఎవరు కొద్దిగా వెండితేనే ఆ టేస్ట్ వేరు, అందుకని తనుకోబాకండి, సింపుల్గా తీసుకోండి. కోయి కోయి కోడిని కోయి నుంచి కోయి కోయి చేపని కోయి దాకా వచ్చాం మనం ఇప్పుడు. చాలేరా 3 ఎన్ని తింటావురా? అన్ని తలకలేసేవాడికి. సారీ బాయ్. సరిపోతాయా? చిన్నపిల్లగాడు కొద్ది కొద్ది తినాలి, ఎక్కువ తినకూడదు. అసలు ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నావు కాబట్టి జాగ్రత్త. పోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ? జాగ్రత్త దగ్గరలో నీ కొద్దిగా బాగా ఒక పట్టు సంతాన కాలుతున్నారా బాబు వేడి వేడిగా. నీకు కావాలా? పోతుంది కండ తిన ఒకసారి. అది తిన. అంత వేడి కూడా తట్టుకోలేకపో. అయ్యో వేడి కదా బాబు, ముళ్ళు ఉన్నాయి. ఇక చూసా ఎన్ని ముళ్ళు వచ్చాయా? తినేస్తే ఏంది పరిస్థితి? మా ఇంట్లో వాడికి ఎవడ సమాధానం చెబుతాడు? నిదానంగా ఆర్చుకొని తీర్చుకొని తినప్పుడు చూడు. ఇప్పుడు చెప్పు ఎట్లా ఉందా? ఒకటి తక్కువ అయింది, రెండు తక్కువ అయినాయి. నిమ్మకాయ ఉల్లిపాయ అంటే బాగుండదు. ఆంటీ సాయంత్రం పూట వచ్చామని చెప్పేసి నిమ్మకాయ ఉల్లిపాయ కట్ చేశారు మాకు. ఉంటే వేస్తారు, లేకపోతే అయిపోయింది. పక్కన ఇంకో షాప్ ఉందా? అక్క గట్టిగా ట్రై చేస్తుంది, దొరుకుతాయేమో చూద్దాం. ఎట్లా ఉంది? సూపర్ ఉంది. ఫస్ట్ టైం బాగా నచ్చింది. 2 నిమిషాలు ఆగి బీగులు వస్తున్నాయి. నిమ్మకాయని ఉల్లిపాయ వస్తున్నాయి. వేడి మీద తినేయాలి, ఆపకూడదు మధ్యలో. బాగా ఇచ్చేయి కదా. కేజీలోగా ఎక్స్ట్రా, ఇంకా ఈ కాకుండా ఎక్స్ట్రానా? ఈ తిన్నా చూద్దాం. చెప్తా కారం లైట్ కారం చల్లండి దాని మీద కూడా. అమ్మాయి వస్తుందా? లేవా? ఒకటే తేవచ్చు కబుజ్జి. బాగానే వచ్చినాయి గట్టిగా కేజీకి. తిను. అది ముళ్ళు గట్టిగానే ఉన్నాయిగా. కారం కూడా చల్లారు, బాగుంది. ముళ్ళు గట్టిగా ఉన్నాయి. ముళ్ళు కొంచెం ఉండాలి, అయినా ఏం కాదు, ఇబ్బంది లాగా తినొచ్చు. అదిరిపోయిందా? సూపర్గా ఉంది. ఏది రెడీ? కావాలని చెప్పి ఇంకో ప్లేట్ వేపిస్తా. సరిపోతాయా? తిన్నా చెప్పలే, అప్పుడే అర్థం కాదు. అది చేపలు ఎంత తిన్నా కానీ పోతూనే ఉంటాయి లోపలికి. మనీ నీకు పార్సిల్ ఏమైనా కావాలన్నా కానీ చెప్పుకుందాం ముందుగానే. అందుకని ఒకవేళ పార్సిల్కి ఏమైనా కావాలంటే నైట్కి సరే ఫోన్ చేద్దాం. ఉండు తీరా, నాకు కూడా ఒకటి తిను. అది తీసుకో. అలా ఉంది, సూపర్. అంటే తెలంగాణ నుంచి మనం ఆంధ్రాలోకి వచ్చే బోర్డర్, మాచర్ల దగ్గరికి వెళ్ళి బోర్డర్ నాగార్జున. చాలా వరకు చాలా మంది తెలుసులే, చాలా మంది తెలుసు. అందరూ ఈ రోడ్లో పోయే వాళ్ళేగా, చూస్తూనే ఉంటారు రోడ్డు పక్కన. డ్యామ్ వదిలినప్పుడు హైలైట్ ఉంటాయి. అప్పుడు ఎక్కడ పడి చేపలే. డ్యామ్ వదిలినప్పుడు బాగా వస్తాయి. ఇప్పుడు ఏంటంటే కొంచెం అటు ఇటు జర్నీ చేస్తారు కదా వాళ్ళు. ఆలోచన మేము గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చామంటే ఎంత బాగుంటాయి చేపలు. దాని దగ్గర ఒక అక్క ఉండేది తెలుసా, కొంచెం బొద్దుగానో లాగా ఉండేది. అక్కని తీసి వీడియో పెట్టా, చిన్న క్లిప్ ఒకటి పెట్టా. వైరల్ అయిపోయింది అసలు. అది ఎన్ని లక్షల మంది చూసారు అనుకున్నాం. అది కావాలంటే చెప్తే టక్కున వేస్తారు. అందుకని
చెప్పలా అదే ఫోన్ చేసి కనుక్కుంటా ఒక నిమిషం. ఉన్నాయిరా తింటూనే ఉన్నారా? అవునన్నా, అవును, యూట్యూబ్ ఛానల్ ఉంది, కనిపెట్టేశాడు అన్న. గుర్తుపెట్టారు. అందుకే రేపు మీరు కూడా అంతే. రానా దా జాయిన్ అయిపో నువ్వు కూడా. మిమ్మల్ని డిలీట్ చేసేస్తా. ఎవరు? మంగాపురం తిరిగి మండలం. దుర్గి మండలం రానా ఇక్కడ ముక్క తీసుకోపోతే అట్లా మన వీడియోలు చూస్తూ ఉంటా అన్న. చాలా మంది బయట ఇక్కడ ఏడమైలో మనం పెట్టారు కదా వీడియో, శ్రీశైలం అంతా దగ్గర పెట్టారు, కోతలు పెట్టా చూస్తుండే మొత్తం వీడియో. థ్యాంక్ యూ. అది ఎక్కడ చూసినట్టుంటే మంది ఇక్కడే గురజాల గుంటూరు మొత్తం ఇదే సరౌండింగ్ తిరుగుతూనే ఉంటా. అంతే కనిపెట్టేశాడు అన్న మొత్తానికి. అది అలాగే రేపు మిమ్మల్ని కూడా ఇది మీ షాప్ మీరే కదా మీ షాప్ వస్తారు జనం అందరూ. మాకు తెచ్చి చూపిస్తే మీరు పర్వాలేదు, మా వాళ్ళకి పెడితే మా వాళ్ళు ఏదో ఒకలా అనుకుంటారు. అది అన్నమాట. అనుకునే వాళ్ళు ఏముంది లేక అందరు అనుకుంటూనే ఉంటారు. కట్ చేసి మీరు పెట్టుకోవచ్చు, ఇదంతా ఏం కాదు. మీ ఛానల్ పేరు ఏం పేరు? విక్రమ్ విహారీ అని. విక్రమ్ విహారీ అని ఒకటి ఉందిలే. వీళ్ళందరూ అది ఫాలో అవుతా ఉంటారు. ఇది మిస్టర్ విక్రమ్ అని ఒకటి సరదాగా ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఉంటాం. మెయిన్ అది ఖాళీ ఈ ప్లేట్ ఖాళీ. ఓ సరిపోయిందా? ఇంకో ప్లేట్ చేద్దామా? చాలరా, చాలా బాగున్నాయి. కొద్దిగా ఉప్పు తక్కువ, నిమ్మకాయను ఉల్లిగడ్డలు ఉంటే ఇంకా బాగుండేది. బాగున్నాయి, టేస్ట్ బాగుంది. నీళ్ళు కొంచెం నీళ్ళు పట్టు కొంచెం. నీళ్ళు అయిపోయినాయి, ఇయ్యాలి నీళ్ళు కడుకోవడానికి. తిన్నావుగా 2 కేజీలు తిన్నావు. ఇంకో 2 ముక్కల మొహానేసి మొత్తం అవగొట్టి తిన్నాను ఒక పేరు మళ్ళీ నాకు. వెళ్ళినప్పుడు ఇదిగోండి పక్కనే షాప్ ఉండిద్ది. ఇక్కడ పక్కనే షాప్ ఉంది, గుడిసె షాప్ బాగా గుర్తుపెట్టుకోండి, అక్క వాళ్ళు బాగా చేస్తారు. చాలా బాగుంది. 3 గుడిసెలు ఉండదు, 1 2 3. ఇదే గుర్తు. మన ప్లేస్ ఇంకో జెండా కూడా ఉంది ఇక్కడ. ఓకే, టేస్ట్ అదిరిపోయింది. నేను అదే అన్నాను ముందే, నేను అంజలి కూడా క్లియర్ చెప్తా. అందరూ ఫిక్స్ అయ్యారా? ఫిక్స్ వచ్చేస్తున్నారు ఫుల్ తినేసి మొత్తం వాళ్ళే తిన్నారు. అసలు ఏదో 2 ముక్కలు ఫార్మాట్లో తిన్నా అంతే. మొత్తం ఫుల్ తినేసి అవగొట్టేసి నా మీద చెప్పేస్తున్నారు. రోడ్డు పక్కన మనకి అదిగో డ్యామ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? అదే నాగార్జున సాగర్ డ్యామ్. పెద్ద పొయ్యే ముట్టించారు ఇక్కడ. చాలా మంది ఆగారే, ఇలా ఆగుతూనే ఉంటారు. విజయపూరి సౌత్ రోడ్ బా అదిరిపోయింది ప్లేస్, లొకేషన్. ఇటు వెళ్తే సాగర్ రా, రైట్ సైడ్ వెళ్తే. ఇటు వెళ్తేనేమో తెలంగాణ బోర్డర్. ఇది ఇదిగో చెక్ పోస్ట్. మనల్ని వచ్చేటప్పుడు చెక్ చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది ఆ తర్వాత తెలంగాణ ఉంటుంది. చూపిస్తా వస్తున్నారు మన వాళ్ళు, బోర్డర్ క్రాస్ చేస్తున్నారు. అదే బోర్డర్. డ్యామ్ వచ్చేసింది. డ్యామ్ కనిపించేదే బోర్డరు. బాబా అదిరిపోయింది బా. వెహికల్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. అదిగో డ్యాము. ఆపుతా అంటే ఆగు, ఇబ్బంది లేదు, సైడ్ తీసుకో. దిగు డ్యామ్ దగ్గరకు వచ్చేసాం. ఇదే డ్యాము. అసలు డౌన్ చూసారు ఎంత ఉందో? ఫుల్ డౌన్. అలా వెళ్ళిపోతాం. అదే రెండింటికి బోర్డర్. ఇంకా వచ్చినప్పుడు అట్లా ఉండదు. ఇది కదా ఉండదు అసలు. అది పాత బ్రిడ్జి కదా, మధ్యలో ఉంది పాత బ్రిడ్జ్. అది లైట్లు ఆన్ చేశారు కదా, కానీ ఈ మంచులో సరిగ్గా కనపడదు. ఎంత పెద్ద ప్లేస్. పైన రాకెట్ వెళ్తుందిరా. రాకెట్ వదిలేరు. రాకెట్ డ్యామ్ పైన వెళ్తుంది చూడు కరెక్ట్గా. ఓకే గాయస్, చూసారు కదా, మొత్తానికి అయితే ఒక మంచి సాహసమే చేసాము. అంటే అక్కడికి వెళ్ళాము, ఫుడ్ ఐటమ్స్ మొత్తం పార్సిల్ చేసుకొని తినేసి, అక్కడ నుంచి మనకి పక్కనే నాగార్జున సాగర్ డ్యాము. గుంటూరు నుంచి 150 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఫిష్ ఫ్రై తినడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఫస్ట్ టైం తిన్నారు, ఎలా ఉంది? అదిరిపోయింది రా బాబు. అది నిమ్మకాయ ఉల్లిపాయ తగ్గింది కానీ ఫిష్ ఫ్రై అదిరిపోయింది. ఆ టేస్ట్ కూడా అదిరిపోయింది. మొత్తం
సూపర్ ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా బోర్డర్లోకి వచ్చినప్పుడు. ఓకే ఏంటంటే మొత్తం కూడా ఫ్రెష్ అదిగోండి ఆ డ్యామ్ లో కట్టడం, లోపలికి వెళ్ళి పట్టకరావడం ఇక్కడ ఫ్రై చేయడం, అది లెక్క. మనం తినేయటం చాలా టేస్ట్. అంత ముందు మనం వెళ్ళింది అక్కడికి, ఆ చెవు వరకు వెళ్ళాం. ఆ చెవు వరకు వెళ్ళి అక్కడ అవును చాలా దూరం బాగానే వెళ్ళాంలే. అప్పుడు నీళ్ళు తక్కువలే, అప్పుడు నీళ్ళు ఒకలా, ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. ఓకే చూసారు కదా గాయస్ వీడియో అయితే. ఇలాంటి మంచి మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్, క్యాంపింగ్ వీడియోస్ సూపర్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కూడా చాలా థ్యాంక్స్. ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఓకే కామెంట్, ఒక మంచి కామెంట్ కూడా పెట్టండి. చేపలు మీరు ఎప్పుడైనా ఎక్కడ తింటే కామెంట్ పెట్టండి. ఓకే అది పెట్టండి. ఓకేనా, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్.